తులారాశి వాళ్ళకి ఈ మార్చి మాసంలో ఏ విధంగా ఉందో చూద్దాం. తులారాశి, ఈ తులారాశి వాళ్ళు ఎవరైతే పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారో, పెళ్లి కాక ఇబ్బందులు పడుతూ ఉంటారు కొంతమంది. మరి ఈ మాసం కొంత వ్యతిరేకంగా ఉంది. ప్రధానంగా ఏంటంటే శుక్రుడు అనుకూలంగా లేడు. మరి శుక్రుడు బాగుండకపోతే ఏ పని అనుకున్నా ముందుకు పడదు. శుక్రుడు సర్వ శుభాలకు అధిపతి శుక్రుడు, సకల లాభాలకు అధిపతి శుక్రుడు. మరి అటువంటి శుక్రుడు కొంత వ్యతిరేకంగా ఉండడం, మరి దాంతోపాటు శుక్రుడితో రవి కలిశాడు. శుక్రుడు రవి కలిస్తే ఖచ్చితంగా మీకు ఏదైతే లాభాలు రావాలో, మీకు ఏదైతే కొంత ధనం సంప్రాప్తి కావాల్సిన ఎదురు చూస్తూ ఉంటారో, దానివల్ల కొంత వ్యతిరేక కాలంగా చెప్పవచ్చు. కొంత నష్టపోయే అవకాశాలు ఈ మార్చి మాసంలో కనపడుతున్నాయి. కాబట్టి ఫైనాన్షియల్గా కొంత జాగ్రత్త అవసరం. పెళ్లి ప్రయత్నాలు చేసేవాళ్ళు ఈ మార్చి మాసం కొంత వాయిదా వేసుకోవడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. ఎందుకంటే ఈ మార్చి మాసంలో తులారాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి 6వ స్థానంలో ఏర్పడుతుంది. దీనివల్ల కొంత ప్రధానంగా అనారోగ్య సూచనలు కనపడుతూ ఉన్నాయి. ఎటువంటి అనారోగ్యాలంటే వీక్నెస్ రావడము, మరి ఈఎన్టీ ప్రాబ్లమ్స్ రావడము, కొంత ఎక్కువ విపరీతమైన ఆలోచనలు రావడం. ఎందుకంటే మనిషి ఆలోచన ఎక్కువైతే లేనిపోని అనర్థాలు వస్తాయి. పైగా ఇమాజినేషన్ అనేది ఎక్కువ కనపడుతుంది ఒక తులారాశి వాళ్ళకి. అంటే ఊహించుకుంటూ ఉంటాం, అక్కడ ఏముండదు కానీ ఏదో అద్భుతం చేస్తాం, లేకపోతే ఈ నెలలో ఇది చేస్తా ఇట్లా ఆలోచించుకొని కొన్ని అడుగులు వేయటం వల్ల జీవితంలో పెద్ద పెనుముప్పుగా మారబోతుంది ఈ యొక్క తులారాశి వాళ్ళకి. కాబట్టి ఈ మార్చి మాసంలో ఇటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఎటువంటి ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా వెంటనే డాక్టర్కి చూపించుకోవడం కొంత జాగ్రత్త అవసరం. ఖచ్చితంగా మెడికల్ పరంగా చాలా ఎక్కువ మొత్తంలో ఖర్చు అవ్వబోతుంది తులారాశి వాళ్ళకి. కాబట్టి షష్టగ్రహ కూటమితో పాటు 6 గ్రహాలు 6వ స్థానంలో ఉండడం వల్ల శత్రువర్గం, మీకు ఏదైతే శత్రువర్గం ఉన్నారో వాళ్ళకి మీరు చేతులారా వాళ్ళకి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఎవరైతే శత్రువర్గం ఉన్నారో వాళ్ళతో కొంత జాగ్రత్త అవసరం. ఎప్పుడైనా శత్రువుకి మనం బయటపడకూడదు, మనం మనసులోనే పెట్టుకోవాలి తప్ప బయటికి ఎక్స్ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు మైండ్లో పెట్టుకున్న తర్వాత ఎప్పుడు టైం దొరుకుతుందా అని ఎదురు చూసి దెబ్బ కొట్టడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరితో ఏది మాట్లాడాలన్నా ప్రతి మాట విషయంలో, మాట్లాడే విషయంలో ఖచ్చితంగా ఆచితూచి అడుగులు వేయాలి. మరి షేర్ మార్కెట్ రంగంలో ఉండేవాళ్ళు కానీ, కొత్త వ్యాపారాలు చేసేవాళ్ళకి కానీ ఈ మార్చి మాసం అనేది 10 పైసలు కూడా అనుకూలంగా లేదు. కాబట్టి ఎటువంటి నిర్ణయాలు ఈ మాసంలో పనికిరావు. కాబట్టి ఈ మాసంలో అన్ని విషయాలు కూడా వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే 6 గ్రహాలు 6వ స్థానంలో పట్టడం వల్ల మనం ఏది చేసినా వ్యతిరేకంగానే ఉంటుంది. సమయం బాగుంటే అన్ని అనుకూలంగా ఉంటాయి. సమయం బాగాలేదనుకోండి, మనల్ని బాగా గొప్పగా పొడిగే వాళ్ళే ఎందుకు చేశారు అది ఓపెన్ అంటారు. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్త అవసరం తులారాశి వాళ్ళకి. తర్వాత తులారాశి వాళ్ళకి మరి ఆస్తుల పరంగా కొంత జాగ్రత్త అవసరం. కొంత అనుకోని ధనం మీకు చేతికి అందుతుంది, ఖచ్చితంగా డబ్బు చేకూరుతుంది, చేతికి అందుతుంది. అనుకోకుండా మీ భార్య తరఫు నుంచి ఒక స్నేహితుల వల్ల కొంత ధనం సంప్రాప్తం అవుతుంది. కానీ ఆ ధనం మాత్రం ఖర్చు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత వచ్చినా డబ్బు ఖర్చు అయిపోయే మాసం ఈ యొక్క మార్చి నెల తులారాశి వాళ్ళకి. కాబట్టి ఫైనాన్షియల్గా కొంత జాగ్రత్త అవసరం, చెప్పదగ్గ సూచన తులారాశి వాళ్ళకి. తరువాత సంతానపరంగా ఈ మార్చి మాసం అర్ధభాగం వరకు, ప్రథమార్ధభాగం వరకే కొంత అనుకూలంగా ఉంది. కాబట్టి సంతాన విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు ఏదైనా సరే మార్చి 15 లోపలే నిర్ణయాలు తీసుకోవాలి. మార్చి 15 తర్వాత నిర్ణయాలు తీసుకుంటే అవి కొంత వ్యతిరేకంగా ఫలాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి పిల్లలకు కొంత అనారోగ్య సూచన. ఇందాక మనం అనుకున్నాం, ఆరోగ్యపరంగా ఖచ్చితంగా పిల్లలకి కూడా కొంత అనారోగ్య సూచనలు కనపడుతూ ఉన్నాయి. అనుకోని ఖర్చులు, మరి వైద్యపరంగా విపరీతమైన ఖర్చులు ఎదురవుతున్నాయి ఈ యొక్క మార్చి మాసంలో తులారాశి వాళ్ళకి. కాబట్టి ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం ప్రధానంగా. తర్వాత ఎవరైతే సినీ రంగ ప్రముఖులు, రాజకీయ రంగ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ మాసం కొంత వ్యతిరేకంగా ఉంది. మరి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒక్క నెల రోజులు వేచి చూడాల్సిన సమయం. ఎందుకంటే మన టైం బాగున్నప్పుడు ఏం చేసినా కలిసి రాదు. కాబట్టి ఈ మాసంలో వ్యతిరేక సమయం. కాబట్టి కొంత ఆచితూచి అడుగులు వేసి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయాలన్నా, కొత్త ప్రాజెక్టులు టేక్ ఓవర్ చేయాలన్నా
మరి కొత్తది ఏదైనా స్టార్ట్ చేయాలన్నా ప్రారంభించాలన్నా మార్చి మాసం వాయిదా వేసుకుని ఏప్రిల్ నెలలో కనుక మీరు ప్రయత్నాలు చేసినట్లయితే కొంత అనుకూలంగా ఉండబోతుంది తులారాశి వాళ్ళకి. ఈ తులారాశి వాళ్ళకి మనం చెప్పిన చెడు ఫలితాలు తొలగిపోయి సర్వశుభాలు జరగాలంటే, షష్టగ్రహ కూటమి నుంచి బయటపడాలంటే ప్రతినిత్యం ఈశ్వరార్చన, పంచాక్షరి మంత్ర జపం అంటే ఓం నమ శివాయ జపం అనేది ప్రతినిత్యం కూడా ఇంట్లో యజమాని ఎవరైతే ఉన్నారో, సంతానం ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా సంతానం, పిల్లలు, తండ్రి వీళ్ళిద్దరూ కనుక చేసినట్లయితే మీరు పడబోయే ఇబ్బందుల్లోంచి బయటపడడానికి ప్రణవ పంచాక్షరి మహామంత్రం చాలా అద్భుతంగా ఉపకరిస్తుంది తులారాశి వారికి.